అవసరమైతే పిల్లల్ని కానండి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు అప్పట్లో బాబు గారు. వాళ్ళకేం వాళ్ళు చెబుతారు కర్మ నీళ్ళు భరించాలి రేపు మొత్తం పడవచ్చు. అదే అదే అంటే కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉంటుందంటారా? ఎవరి పరిపాలన వాళ్ళకి మంచిగా ఉంటుందండి. అది ఇప్పుడు సబ్సిడీల పరిస్థితి ఏంటంటారు? సబ్సిడీల్లో ఏమేమి వస్తున్నాయి? ఏమవుతున్నాయి వాళ్ళని వచ్చిందో చెప్పను ఆయన ఏమి వచ్చిండో అది ఏమి రావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీకు ఏమైనా సబ్సిడీలు గట్రా ఏమైనా వచ్చాయండి? అన్నీ వచ్చినాయి దాంట్లో. ఏమేమి వచ్చాయండి అప్పట్లో? అప్పట్లో ఏమేమి వచ్చాయండి? అప్పుడు పిల్లకి అమ్మేవాడు వచ్చినాయా, రైతు భరోసా వచ్చినాయా, అన్నీ వచ్చినాయి. ఇక జగన్మోహన్ రెడ్డి కటింగ్ చేసుకొని ఇచ్చాడు అవి కూడా డబ్బులు అనేసి చెప్తున్నారు కదా. ఏం కంటిన్యూ చేసుకుంటే అది మామూలుగా ఏమైనా ఖర్చులు ఉంటే ఒక 50,000 ఖర్చు చేసుకొని ఉంటాడు ఒకవేళ సాధారణ ఖర్చులు అవి ఉంటాయి అంతేగాని అది తెలియదు ఏముంది. ప్రజల సొమ్ము దోచుకున్నాడు, ప్రజల సొమ్ముతో జల్సాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చెప్తున్నారు. ఎవరు సొమ్ము వచ్చారు ఏమైనా ఇచ్చారండి నేను జేబులు ఏమన్నా ఇప్పుడు ఎవరి అకౌంట్ కూడా డైరెక్ట్ కొట్టిండు ఆయన. అది ఇంకా కరెంటు బిల్లుల సంగతి ఏంటండి? పెరిగినాయా? బిల్లు ఇప్పుడు కూడా పెరిగినాయి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా పెరిగినాయి. ఇప్పుడు కూడా పెరిగినాయి. ఏ ప్రభుత్వం అనే వంట వస్తువులు నూనె వస్తువులు రైతుల మీద మొత్తం భారం పడుతూనే ఉంది. అది మరి కరెంటు బిల్లు అసలు పెన్షన్ తమ్ముళ్ళు నేను అనేసి చెప్పాడు కదా. ఆడ పెంచుకుంటే ఇప్పుడు పెంచుకుంటే బిల్లు ఆడొస్తుంది. అన్నీ కరెంటు బిల్లు పెరిగి వస్తుంటాయి. ఇంకా నిత్యావసర సరుకుల రేట్ల పరిస్థితి ఏంటంటారు? సరుకులు ఆయిల్ అన్నీ పెరిగినాయి రేట్లు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం మారుతూనే ఉన్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మారుతూనే ఉంది. ఇప్పుడైతే రైతులకైతే ఇబ్బందికరంగానే ఉందంటారు. ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది లేనట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అక్కడ పోయి మాట్లాడుకోవడం రైతులు మొత్తం మేకలేం కాదు. ఓకే.